హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే మీకు జాగ్రత్తగా గమనించండి, రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్ ఉన్నాయి. ఇక్కడ మనకి కింద చూస్తే మళ్ళీ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్ రిపీట్ అయినాయి. కాకపోతే ఇక్కడ చిన్న ఒక వర్డ్ యాడ్ అయింది, ఫ్రేమ్ అని ఉంది. ఇవి ఫ్రేమ్స్, ఇవి షేప్స్. ఫ్రేమ్ ని ఎప్పుడైతే ఇట్లా డ్రా చేస్తారో మనకి ఒక క్రాస్ మార్క్ మనకి డిస్ప్లే అవుతుంది, అదొక ఇండికేషన్. వేరేజ్ షేప్ తీసుకున్నారంటే నార్మల్గా రెక్టాంగిల్ వచ్చేస్తుంది. సో జనరల్గా ఫ్రేమ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే మనం ఒక ఇమేజ్ని అట్లాంటి వాటిని మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఫ్రేమ్స్ అనేవి సహజంగా యూజ్ అవుతాయి. వేరేజ్ షేప్స్ అనేటువంటివి మీ ఆర్ట్ వర్క్లో ఎక్కడైనా సరే మీరు లైన్స్ కానివ్వండి, బాక్సెస్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా సరే డిజైన్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా మనకి షేప్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. అయితే రెండిట్లో కూడా మనం ఇప్పుడు దీంట్లోకైనా ఇమేజ్ని తీసుకురావచ్చు, టెక్స్ట్ టైప్ చేయొచ్చు. అలాగే దీంట్లోకైనా ఇమేజ్ని తీసుకురావచ్చు, టెక్స్ట్ టైప్ చేయొచ్చు. అదేంటంటే అది ఒక ప్రొవిజన్ మాత్రమే. బట్ జనరల్గా మాట్లాడినప్పుడు ఫ్రేమ్స్ అనేటువంటివి ఇమేజ్ని హోల్డ్ చేయడం కోసం డిజైన్ చేయబడినవి. కానీ దాన్ని ఒక షేప్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ షేప్ అనేది సపరేట్గా ఉంది కాబట్టి అట్లా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఇదేం సార్ రెక్టాంగిల్లోకి ఇమేజ్ తెచ్చుకున్నాం, అలాగే రెక్టాంగిల్ ఫ్రేమ్లో కూడా ఇమేజ్ తెచ్చుకున్నాం, ఏంది డిఫరెన్స్ అంటే రెండిట్లో సపోర్ట్ చేస్తాయి. కానీ జనరల్గా ఇమేజెస్ని మనం తెచ్చేది రెక్టాంగిల్ ఫ్రేమ్లోకి. ఇది మాత్రం జనరల్గా మనం ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో కింద నాకు ఒక సింగిల్ లైన్ థిక్నెస్ లో ఉన్నట్టుగా ఒక బాక్స్ లాంటిది కావాలి. ఎస్, వెరీ గుడ్. సో దీంట్లో నాకు 0 పాయింట్ అవుట్ లైన్ నాకు అక్కర్లేదు, తీసేసాను. సో జాగ్రత్తగా గమనించినట్టయితే దట్స్ ఇట్. ఇటువంటి బాక్సెస్ ఏమైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు రెక్టాంగిల్స్ యూజ్ చేస్తాం, బట్ నాట్ ఫ్రేమ్స్. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. అయితే రెండిట్లో కూడా కొన్ని కామన్గా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇవి కాకుండా ఇక నెక్స్ట్ జాగ్రత్త గమనించినట్టయితే మీకు సిజర్ టూల్ ఉంది. మనం లైన్ ఏదైనా డ్రా చేసినప్పుడు కానీ లేకపోతే షేప్ ఏదైనా తీసుకొని మీకు నచ్చింది సిజర్ టూల్ తీసుకొని మనకి ఎంతవరకు అయితే మనకి కట్ కావాలో అంటే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో లైన్ని చక్కగా అంతవరకు మీరు ట్రిమ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ సిజర్ టూల్లో ఉంటుంది. ఇది ప్రతి చోట కూడా కామన్గా ఉంటుంది. మన వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మనకి రేజర్ అని ఉంటుంది, అలాగే మనకి నైఫ్స్ ఉంటాయి కట్ చేయడానికి, అంటే ఫిల్మ్ కట్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఏమైనా డ్రా చేసినప్పుడు వాటిలో మనం స్లైస్ చేయాలనుకుంటే ఆ విధంగా మనకి సిజర్ టూల్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే కాకుండా జాగ్రత్తగా ఇంకొక ఎలిమెంట్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో నేను ఇక్కడ ఫోటోగ్రాఫ్ని సెలెక్ట్ చేశాను. దీంట్లో ఇక్కడ మీరు చూసినటువంటిది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటారు. దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మనం మూవింగ్ ఉంటుంది, అలాగే స్కేలింగ్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, మామూలుగా మనం సెలెక్షన్ టూల్ యూజ్ చేసి ఎప్పుడైతే స్కేల్ చేస్తారో ఫ్రేమ్ మాత్రమే స్కేల్ అవుతుంది, కాంటెంట్ అవ్వట్లేదు. వేరాస్ నేను ఎప్పుడైతే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి స్కేల్ చేస్తానో జాగ్రత్తగా గమనించినట్టయితే బోత్ కాంటెంట్, కంటైనర్ రెండు కూడా స్కేల్ అవుతున్నాయి. కార్నర్ వైజ్గా స్కేల్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో రొటేషన్ ఉంటుంది, అదేవిధంగా దీంట్లో పొజిషనింగ్ ఉంటుంది. సో ఇన్ని రకాల అంటే ఆల్మోస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మూవింగ్, స్కేలింగ్, రొటేటింగ్, అలాగే మనం కొన్ని రకాల షార్ట్ కట్స్ని యూజ్ చేస్తూ చక్కగా మనకి నచ్చినటువంటి అవుట్పుట్ని మనం తీసుకురావచ్చు అనమాట. సో మనం క్లిక్ చేసి ఎప్పుడైతే కంట్రోల్ ప్రెస్ చేస్తామో షేరింగ్ ఉంటుంది దీంట్లో. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ మూవింగ్, అలాగే స్కేలింగ్, రొటేటింగ్, కంట్రోల్ పట్టుకొని షేరింగ్, ఆల్ట్ పట్టుకొని డూప్లికేషన్స్. సో ఇటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా మనకి ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్లో ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి వర్క్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జాగ్రత్త గమనించినట్టయితే ఇంకోటి మనకి గ్రేడియంట్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంది ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసి దాంట్లో ఎప్పుడైతే డ్రాగ్ చేస్తారో గ్రేడియంట్ అనేటువంటిది ఫిల్ అవుతుంది. అయితే ఈ గ్రేడియంట్ని మోడిఫై చేసుకోవాలి, ఇవన్నీ మనం చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం గ్రేడియంట్ టూల్ మీద మ్యాక్సిమం డబుల్ క్లిక్ చేయగా మనకి డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనకి నచ్చిన విధంగా మనకి ఆ వైట్ ఎంత వరకు ఉండాలి, అలాగే బ్లాక్ ఎంత వరకు ఉండాలి, మళ్ళీ డిఫరెంట్ కలర్స్ని కూడా మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు సో జనరల్గా మనకి కలర్ ప్యాలెట్ స్వాచెస్ని యూజ్ చేసుకుంటూ ఏ కలర్స్ని అయితే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో వాటిని పర్టికులర్ ఎలిమెంట్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా మనం ఆ కలర్స్ని యాడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. నాకు ఐ వాంట్ ఎల్లో హియర్, ఎల్లో ఇచ్చేసాను, ఇంకా వైట్ అవసరం లేదు, ఇక్కడికి అరేంజ్ చేస్తున్నాను. కానీ మధ్యలో కొంత వైట్ కావాలనుకుంటున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్.
సో ఏదైనా కొంచెం సిస్టమేటిక్గా ప్లానింగ్తో వర్క్ చేసినట్టయితే మనకి ఈజీగా మనకి ఆ గ్రేడియంట్స్ ఫిల్ చేసే ఫెసిలిటీ ఉంది. అలాగే లీనియర్ అని, రేడియల్ గ్రేడియంట్, ఇవి కామన్గా ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆప్షన్స్. ఇట్లా గ్రేడియంట్ ఇవ్వచ్చు. ఈ గ్రేడియంట్ కింద జాగ్రత్త గమనించినట్టయితే మనకి ఫెదరింగ్, గ్రేడియంట్ ఫెదర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఉదాహరణకి నాకు ఒక విండో మెను, ప్రస్తుతానికి నేను కలర్స్లో స్వాచెస్ ఆన్ చేసుకుంటున్నాను. ఈ స్వాచెస్లో సియాన్ కలర్ ఒకటి ఇచ్చాం, అలాగే దాని మీద ఇంకొక మెజంతా ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే నేను గ్రేడియంట్ ఫెదర్ ఆప్షన్ తీసుకొని డ్రాగ్ చేస్తాను, జాగ్రత్త గమనించండి, మీకు ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది యాడ్ అయిపోయింది. అంటే మీరు ఆబ్జెక్ట్స్లో ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే కంప్లీట్ టోటల్ ఆబ్జెక్ట్ ఒపాసిటీ అడ్జస్ట్ చేయాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ ఏరియాలో మాత్రమే మీరు ట్రాన్స్పరెన్సీ అప్లై చేయాలి, అది లీనియర్ ఫ్యాషన్లో కానీ రేడియల్ ఫ్యాషన్లో కానీ అన్నప్పుడు మనకి ఇక్కడ గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది జనరల్గా ఈ విధంగా బ్లెండ్ అవ్వడానికి, ఏదైనా ఆబ్జెక్ట్స్ మనం బ్లెండ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది డిజైన్స్లో. దాన్ని తీసుకొని ఎనీ టైం గ్రేడియంట్ ఫెదర్తో ఈ విధమైనటువంటి బ్లెండింగ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ జాగ్రత్త గమనించినట్టయితే ఈ నోట్ టూల్ ఉంటుంది. ఈ నోట్ టూల్ కూడా మీరు డైరెక్ట్గా కూడా ఎక్కడ యూజ్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే కంపల్సరీ ఒక టెక్స్ట్ బాక్స్ కనుక మీరు యాడ్ చేసినట్టయితే దాంట్లో ఏదైనా కొంచెం డమ్మీ టెక్స్ట్ని ఫిల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు నోట్ టూల్ తీసుకుని ఎప్పుడైతే దీంట్లో క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా నోట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. కాంటెంట్ ప్రూఫ్ రీడింగ్ ఈజ్ పెండింగ్ ఫర్ ఫైనలైజేషన్ అనేదో టెక్స్ట్ ఇచ్చాను. బై సత్యం. డిజైన్ లీడ్. మెసేజెస్ ఏవో పెట్టాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ ఇప్పుడు వేరే వాళ్ళకి పంపించినప్పుడు మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఎప్పుడైతే నోట్ అటాచ్ అయిందో ఈ విధమైనటువంటి మనకి ఇండికేటర్ కనపడుతుంది. సో ఇండికేటర్ మీనింగ్ ఏంటంటే దాని మీద క్లిక్ చేయగానే దానికి ఏదైనా నోట్ అటాచ్ అయ్యి ఉంటే అది డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఏదైనా సరే వేరే వాళ్ళతో కొంత ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఆ డాక్యుమెంట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆ పర్టికులర్ లేఅవుట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పర్టికులర్ టెక్స్ట్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా షేర్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఈ విధమైనటువంటి నోట్స్ని అటాచ్ చేసి పంపించడం ద్వారా అవతల వాళ్ళు ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఎప్పుడైతే ఐకాన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. ఎవరు క్రియేట్ చేశారు, అదేవిధంగా ఏ టైంలో ఏ డేట్లో క్రియేట్ చేశారు, సో ఏ పేజ్లో ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ని ఒక డాక్యుమెంట్ నుంచి లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ విధంగా షేర్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అలాగే రైట్ క్లిక్ ఎప్పుడైతే చేస్తామో మరి ఇప్పుడు మీరు ఈ నోట్ టూల్ని జాగ్రత్తగా చూసినట్టయితే ఆ నోట్ టూల్ ప్యాలెట్లో మనకి డిలీట్ నోట్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఆ నోట్ డిలీట్ అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు నోట్ అటాచ్ చేయొచ్చు, నోట్ డిలీట్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నోట్తో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మీకు టెక్స్ట్ బాక్స్ అవసరం అవుతుంది. టెక్స్ట్ బాక్స్ లేకుండా మీకు నోట్ క్రియేట్ చేయడం అనేది ఉండదు, లేదా ఒక ఫ్రేమ్ అనేటువంటిది లేకుండా నోట్ క్రియేట్ చేయడం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫిక్ ఫ్రేమ్ తీసుకున్నాను, సో నోట్ దగ్గరికి వచ్చేసాను. దీంట్లో మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయడానికి ఉండదు. కాంటెంట్ ఏదన్నా మనకి డిస్ప్లే అయితేనే సో అప్పుడు మాత్రమే మనకి నోట్స్ అనేటువంటిది అటాచ్ చేసే ఫెసిలిటీ. ఇవే కాకుండా అన్ని సాఫ్ట్వేర్స్లో మనకి రెగ్యులర్గా కనపడేటువంటి ఐ డ్రాపర్ టూల్ ఉంది. ఇక్కడ కూడా ఐ డ్రాపర్ పర్పస్ మీ అందరికీ తెలిసిందే. చాలా సాఫ్ట్వేర్స్లో మనం రెగ్యులర్గానే చూస్తుంటాం. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లో మనకి ఈ కలర్ ఉంది, సేమ్ థింగ్ మనకి వేరే ఆబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఐ డ్రాపర్ టూల్ని యూజ్ చేసి ఆ ప్రాపర్టీస్ని కాపీ చేసుకుంటాం. ఇది సహజంగా ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఇక మనకి మెజర్ టూల్ అని కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మెజర్ టూల్ తీసుకొని మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తామో దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత యాంగిల్లో మనం డిజైన్ చేయాలనుకున్నాం, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇన్ఫో ప్యాలెట్లో మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎనీ టైం మీరు ఎప్పుడైతే టూల్ నుంచి బయటకు వస్తారో అది మనకి డిజపియర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎనీ టైం ఈ మెజర్ టూల్తో మనకు కావాల్సినటువంటి మెజర్మెంట్ ఏదైతే ఉందో, డీటెయిల్స్ ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క విడ్త్ కానీ, హైట్ కానీ, లేదంటే దట్ యాంగిల్ కానీ, ఇవన్నీ కూడా మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. అయితే సహజంగా ఇవే కాకుండా మనకి ముఖ్యంగా ఇంకొకటి హ్యాండ్ టూల్. ప్రతి సాఫ్ట్వేర్లో ఫోటోషాప్ కానీ, ఇల్లస్ట్రేటర్ కానీ, ఇన్డిజైన్లో కానీ కామన్గా మీరు చూస్తుంది ఇది గ్రాబర్ హ్యాండ్ అని కూడా అంటాం. దీంతోనే మనం ఈ హారిజాంటల్ స్క్రోలింగ్ కానివ్వండి, వర్టికల్ స్క్రోలింగ్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ మనకు. అలాగే జూమ్ టూల్ కానీ తీసుకున్నట్టయితే
ఒక పర్టికులర్ లొకేషన్లోకి క్లోజ్అప్లోకి వెళ్ళి దాన్ని ఏదైనా సరే మ్యాగ్నిఫై చేసి డీటెయిల్స్ వర్క్ చేయాలనుకున్నప్పుడు జూమ్ టూల్ అనేటువంటిది మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా అన్ని సాఫ్ట్వేర్లు అడోబ్ సాఫ్ట్వేర్లో లాగే ఇక్కడ కూడా మనకి కంట్రోల్ మైనస్ కానివ్వండి, కంట్రోల్ ప్లస్ కానివ్వండి, కంట్రోల్ జీరో కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్గానే వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ టూల్, జూమ్ టూల్తో పాటు మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్. ప్రతి సాఫ్ట్వేర్లో కామన్గానే చూస్తుంటాం. కలర్ పిక్కర్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి కలర్ తీసుకోవచ్చు. అలాగే స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేస్తే స్ట్రోక్ కలర్ యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఫిల్, స్ట్రోక్ అనేటువంటివి మనం యాక్టివేట్ చేసి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే ఫిల్ కలర్, ఇక్కడ మీరు చూసినటువంటి ఫిల్ కలర్ వస్తుంది. అలాగే స్ట్రోక్ కలర్ మార్చాం కాబట్టి అదే వస్తుంది. ఈ కలర్స్ని ఎప్పుడైతే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటారో, ఇప్పుడు మీకు ఈ ఫిల్ అండ్ స్ట్రోక్ ఏరియాలోనే టాప్ సైడ్, టాప్ రైట్ కార్నర్ చూస్తే చిన్న స్వాప్ ఐకాన్ ఉంది. ఈ స్వాప్ ఐకాన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఫిల్ కలర్ స్ట్రోక్ అప్లై అవుతుంది, స్ట్రోక్ కలర్ వచ్చి ఫిల్కి అప్లై అవుతుంది. ఈ విధంగా స్వాపింగ్ అంటారు దీన్ని. కలర్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఫిల్కి స్ట్రోక్ మధ్యలో. అట్లా కాకుండా మళ్ళీ డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు చిన్న ఐకాన్ మనకి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ మోడ్లో ఏంటంటే మీకు ఫిల్ అనేటువంటిది ఏది ఉండదు, ఓన్లీ స్ట్రోక్ మాత్రమే ఉంటుంది. అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అది డిఫాల్ట్ మెథడ్ అనమాట. ఆ డిఫాల్ట్ మెథడ్లోకి మీరు ఇక్కడ వచ్చేసారు. సో అదేవిధంగా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బాటమ్ సైడ్లో మనకి ఇక్కడ అప్లై కలర్ ఉంటుంది. అంటే సాలిడ్ కలర్స్ కావాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అలాగే దాని కిందనే మనకి అప్లై గ్రేడియంట్ అని ఉంటుంది. గ్రేడియంట్ కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏ కలర్ వద్దు నేను నన్ చేసేయాలనుకున్నప్పుడు, మీరు వర్క్ చేసినప్పుడు ఆల్రెడీ ఏవో కలర్స్ అప్లై చేశారు అనుకోండి, ఆ కలర్ని తీసేయాలన్నప్పుడు అప్లై నన్ అన్నారంటే మళ్ళీ ఇక్కడ అంటే ఇది డిఫాల్ట్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఫిల్ నన్ ఉంటుంది, స్ట్రోక్ బ్లాక్ ఉంటుంది. అటు కాకుండా నేను స్ట్రోక్ తీసేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు కంపల్సరీ మనం ఎక్కడికి వచ్చేసి అప్లై నన్ అనాల్సి ఉంది. అన్నప్పుడు ఇప్పుడు స్ట్రోక్ నన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫిల్ కావాలనుకోండి, ఫిల్లోకి వచ్చేసి నాకు నచ్చినటువంటి కలర్ ఇస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు కేవలం ఫిల్ మాత్రమే చూస్తున్నారు, స్ట్రోక్ నన్లో ఉంది. జాగ్రత్తగా గమనించండి, స్ట్రోక్ నన్లో ఉంది. సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ కనబడుతుంటుంది. ఇది ఫిల్ గ్రీన్ ఉంది, స్ట్రోక్ నన్ ఉంది. సో ఈ విధంగా మనకి ఎనీ టైం ఏదైనా సరే మనకి ఏది అవసరం, ఏది అనవసరం దాన్ని అట్లాంటివి ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ పని చేస్తాం. అదేవిధంగా జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు మనకి ప్రివ్యూ ఆప్షన్స్ ఉన్నాయి, నార్మల్ అని, అలాగే ప్రివ్యూ అని, అంతేకాకుండా బ్లీడ్, స్లగ్, ప్రజెంటేషన్ మోడ్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బ్లీడ్ అండ్ స్లగ్ అనేవి మార్జిన్ రిలేటెడ్ కాబట్టి ఆ రెండు ఇచ్చినప్పుడు మాత్రమే. ప్రస్తుతానికి ఈ పేజ్లో మనం బ్లీడ్ ఇవ్వలేదు, స్లగ్ ఇవ్వలేదు, ఎటువంటి ఆప్షన్స్ మనకు లేవు కాబట్టి మీరు బ్లీడ్, స్లగ్ అనేది చూడలేరు. కాబట్టి ప్రస్తుతానికి మీకు వర్క్ అయ్యేటువంటిది నార్మల్ ఒకటి చూడగలుగుతాం, ప్రివ్యూ చూడగలుగుతాం, ప్రజెంటేషన్. ఈ రెండు మార్జిన్స్ మన న్యూ డాక్యుమెంట్లో ఎప్పుడైతే ఈ బ్లీడ్ అండ్ స్లగ్ మార్జిన్స్ అప్లై చేస్తాం, లేదా ఓన్లీ బ్లీడ్ అనుకోండి, లేదా స్లగ్ ఇస్తాం, అప్పుడు మాత్రమే ఈ ప్రివ్యూలో మనకి ఈ బ్లీడ్ కానీ స్లగ్ కానీ వర్క్ అవుతాయి. ఇవే కాకుండా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి టెక్స్ట్ అని, బ్యాక్గ్రౌండ్ అని ఇట్లా ఉన్నాయి. ఇది టెక్స్ట్ బాక్స్తో మీరు వర్క్ చేసేటప్పుడు చాలా క్లియర్గా అర్థం. ప్రస్తుతానికి నేను ఒక డమ్మీ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశాను, దాంట్లో కొంత ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. కొంచెం క్లోజ్అప్లోకి వెళ్దాం. ఇప్పుడు నాకు టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మీరు జనరల్గా ఎక్కడికన్నా మనం స్వాచెస్లో కానీ వెళ్ళిపోయి ఎప్పుడైతే క్లిక్ చేస్తారో బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ అప్లై అవుతుంది, టెక్స్ట్కి అప్లై అవుతుంది. అది ఎందుకు అలా జరుగుతున్నటువంటి డౌట్ మనకు వస్తుంది. సో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఆప్షన్ మనం యాక్టివేట్ అయ్యింది. అట్లా కాకుండా టెక్స్ట్కి అప్లై అవ్వాలన్నప్పుడు టెక్స్ట్ని యాక్టివేట్ కనుక చేసి మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ వరకు అప్లై అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ కావాలనుకోండి, ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బాక్స్తో వర్క్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్కి అలాగే టెక్స్ట్ ఎలిమెంట్కి అంటే ఫోర్గ్రౌండ్ అనుకుందాం టెక్స్ట్ని కాసేపు టెంపరీగా. సో బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ డిఫరెంట్ అలాగే కలర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు సో ఈ విధంగా మనం ఈ రెండింటిని యాక్టివేట్ చేస్తూ వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇన్ డిజైన్లో చక్కటి డిఫరెంట్ టూల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటన్నిటిని స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మొట్టమొదటి నుంచి సెలెక్షన్ టూల్ దగ్గర మొదలుపెట్టి అలాగే మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రివ్యూ ఆప్షన్స్ వరకు ఈ ఆప్షన్స్ అన్నిటిని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా 1 by 1 ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ మన ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసేటువంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ ఇన్ డిజైన్లో ఉంది. సో ఎవరు వర్క్ చేసినా సరే మ్యాక్సిమం ఈ టూల్స్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినా సరే కంట్రోల్ ప్యానెల్ ప్రపంచవ్యాప్తంగా ఇదే కనపడుతూ ఉంటుంది. సో దాంట్లో మనకి XY పొజిషన్, విడ్త్, హైట్ ఉంటాయి. అయితే వీటి గురించి మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియో క్లిప్లో డీటెయిల్గా ఈ లెఫ్ట్ ఆప్షన్ నుంచి రైట్ ఆప్షన్ వరకు ఏమేమి ఉన్నాయనేది మొత్తం చెప్తాం. అదేవిధంగా ఇంతకుముందు వీడియో క్లిప్లో మనం కలర్ అంటే ఏంటి, స్ట్రోక్ అంటే ఏంటి, స్వాచెస్ ప్యాలెట్, లింక్స్, లేయర్స్, పేజెస్ ఇవన్నీ కూడా జనరల్గా మాట్లాడటం జరిగింది. మళ్ళీ
ఒక్కొక్క ప్యాలెట్ గురించి అవసరాన్ని బట్టి మేము కొంచెం డీటెయిల్గా వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రోక్ ప్యాలెట్ అనేది ఒక సాఫ్ట్వేర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్లో అంతే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ 2 వీడియో క్లిప్లు పెట్టాం మేము. ఇల్లస్ట్రేటర్లో స్ట్రోక్ గురించి చెప్పామంటే అది ఇన్డిజైన్ కూడా సేమ్ అప్లై అవుతుంది. అది కొంచెం గమనించుకోండి మీరు. అలాగే లేయర్స్ అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్లో చెప్పామంటే 2 సాఫ్ట్వేర్లో కూడా అదే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మార్పులు ఉంటే తప్ప ఆ మార్పులు మాత్రం చెప్తాం. కానీ పేజెస్ కంపల్సరీ దీని గురించి మనం సపరేట్ వీడియో క్లిప్ అవసరం అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి దాంట్లో ఈ ప్యాలెట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడాలి కాబట్టి ఇది సపరేట్ వీడియో క్లిప్ అవుతుంది. కలర్ అనేది కామన్, ఎక్కడికి వెళ్ళినా సరే సహజంగా అవే ఉంటుంది. సో ఈ వీడియో క్లిప్లో మీరు చక్కగా అసలు ఇన్డిజైన్లో ఉన్నటువంటి టూల్స్ ఏంటి, ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి, ఈ విషయాలని కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నామని నేను అనుకుంటున్నాను. సో మీకు రెగ్యులర్గా వాచ్ చేయండి. వీటి నుంచి మీరు సమాచారాన్ని తీసుకొని మీ ప్రాజెక్ట్స్లో చక్కగా యూజ్ చేసుకొని 100% మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ videovillas.com. కొంచెం ఫ్రెండ్స్కి చెప్పండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాచ్ చేయమనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.